అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వీరి జాతకంలోని ఆగస్టు 23, 24, 25 మరియు 26 తేదీల్లో మీ జీవితంలోని ప్రతి రంగంలో ఉద్యోగం, వ్యాపారం, విద్య, ప్రేమ, పెళ్లి, ఆరోగ్యం ఏ మార్పులు వస్తాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఈ జాతకం చివర్లో మీ అదృష్టపు రంగులు, సంఖ్యలు, శుభదినాలు కూడా చెప్తాను. కాబట్టి పూర్తి వీడియోని చూడండి, చివరి వరకు చూడండి. ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఆగస్టు 23 ఈరోజు తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎప్పటి నుండో ఆలోచిస్తున్న పని మొదలు పెట్టడానికి ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవచ్చు. గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈరోజు మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా లాభాన్ని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులో మీ ఆలోచనలకు గుర్తింపు వస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారంలో చిన్నపాటి వాదనలు తలెత్తినా మీ చాకచక్యం వాటిని సులభంగా పరిష్కరిస్తుంది. మీ మాట తీరుతో కస్టమర్లను ఆకట్టుకుంటారు. చదువులో ఉన్నవారికి ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు రాయడానికి ఇది మంచి రోజని చెప్పుకోవచ్చు. మీరు పడిన కష్టం ఈరోజు మంచి ఫలితాలని ఇస్తుంది. తులారాశి వారికి ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే జంటల మధ్య ఉన్న చిన్నపాటి అపార్థాలు ఈరోజు తొలగిపోతాయి. మీ మనసులోని భావాలను మీ భాగస్వామికి చెప్పడానికి ఇదే సరైన సమయమని చెప్పుకోవచ్చు. తులారాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు మీకు ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత మీకు లభిస్తుంది. శరీరానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం ఈరోజు మీకు చాలా మంచిది. ఆగస్టు 24 ఈరోజు మీకు మానసిక శాంతి కలిగించే రోజని చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీ మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగం విషయానికి వస్తే పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. సహచరులతో అనుబంధం బాగుంటుంది. వారి సలహా వల్ల పనులు త్వరగా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులకు కొత్త కాంట్రాక్ట్స్ రావచ్చు. ఆర్థికంగా లాభం కనిపిస్తుంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ రాశి విద్యార్థులకు ఏకాగ్రత కొద్దిగా తగ్గవచ్చు. కానీ పెద్దల సహాయం తీసుకుంటే సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి. వారి సలహాలు మీకు బాగా ఉపయోగపడతాయి. తులారాశి వారికి ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే ఈరోజు మీ సంబంధాల్లో సన్నిహితం పెరుగుతుంది. కొత్త ప్రేమ ప్రపోజల్స్ రావచ్చు. అవి మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే ఆరోగ్యం విషయానికి వస్తే ఆహార నియమాలతో జాగ్రత్త అవసరం. అలసట, యాసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. బయటి ఆహారం తీసుకోకుండా ఉంటే ఈ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆగస్టు 25 ఈరోజు తులారాశి వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారికి ఉద్యోగం విషయానికి వస్తే ఊహించని బదిలీలు లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ఇది మీ భవిష్యత్తులో మీ కెరీర్కు బలంగా మారుతుంది. ఈ మార్పులను సానుకూలంగా స్వీకరించాలి. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం వల్ల నష్టాలను నివారించవచ్చు. తొందరపాటు నిర్ణయాలు మానుకోండి. విద్యార్థులకు చదువులో అదృష్టం మీ వైపే ఉంటుంది. మీరు పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. ముఖ్యమైన పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. తులారాశి వారికి ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే ఈరోజు ఒంటరిగా ఉన్న వారికి ప్రేమలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. వివాహితులకు చిన్నపాటి వాగ్దానాలు రావచ్చు. కానీ అవి త్వరగా పరిష్కారం అవుతాయి. అయితే తులారాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ రాశి వారు యోగా మరియు ప్రాణాయామం చేస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఆగస్టు 26 ఈరోజు ఆర్థిక పరంగా లాభాలు కలిగించే రోజు. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. తులారాశి వారికి ఉద్యోగం విషయానికి వస్తే మీరు చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుంది. మీ జీతం పెరగడం లేదా మీకు ఇంక్రిమెంట్స్ రావచ్చు. మీ పనికి పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త డీల్స్ ఫైనల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. విదేశీ సంబంధాలు కూడా ఏర్పడతాయి. దీనివల్ల మీ వ్యాపారం బాగా విస్తరిస్తుంది.
విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత పెంచుకోవాలి. తులారాశి వారికి చదువులో పెద్దల సూచనలు ఉపయోగపడతాయి. వారి సలహాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి ప్రేమ పెళ్లి విషయానికి వస్తే కుటుంబంలో పెద్దల మద్దతు మీకు బాగా లభిస్తుంది. వివాహ విషయాల్లో శుభవార్తలు రావచ్చు. మీరు కోరుకున్న సంబంధం మీకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే తులారాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే చిన్నపాటి జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావచ్చు. ఈ రాశి వారు ఎక్కువగా బయటి ఆహారం తినకుండా జాగ్రత్త పడాలి. పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. తులారాశి వారికి ఈ 4 రోజులు తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ఆగస్టు 23 ఆర్థిక అదృష్టం, ఆనందం. ఈరోజు తులారాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలన్నీ లాభదాయకంగా ఉంటాయి. అనుకోని డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు చేసే పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ఆనందం, సంతోషం నెలకొంటుంది. ఆగస్టు 24 మరియు 25 విజయం, సామరస్యం. ఈ 2 రోజులు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా పనిచేస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట ఇతరులను ప్రభావితం చేస్తుంది. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఇతరుల సలహా పొందుతారు. పనిలో కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు. మీ భాగస్వామితో మీ బంధం బలంగా మారుతుంది. మీ నిర్ణయాలు మీకు విజయాన్ని తెస్తాయి. ఈ రోజుల్లో మీ ప్రతిభ, కృషి గుర్తింపు పొందుతారు. ఆగస్టు 26 ఆరోగ్యం, ప్రశాంతత. ఈరోజు మీకు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాయామం, యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా అవి త్వరగా తగ్గిపోతాయి. బయట ఆహారం తినడం మానేసి ఇంట్లో వండిన భోజనం చేయడం చాలా మంచిది. ఈరోజు సాయంత్రం మీ కుటుంబంతో సమయం గడపటం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈ 4 రోజులు తులారాశి వారికి మంచి అవకాశాలు, అదృష్టం కలిసి వస్తాయి. తులారాశి వారికి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తాయి. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది కేవలం ఒక అవకాశం మాత్రమే. దానిని ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. తులారాశి వారికి అదృష్టపు రంగులేంటో ఈ 4 రోజుల్లో చూద్దాం. తులారాశి వారి అదృష్టపు రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు. అదృష్టపు సంఖ్య 6. అదృష్టపు దినము శుక్రవారం. చూశారు కదండి. తులారాశి వారికి ఆగస్టు 23 నుండి 26 తేదీ వరకు తులారాశి వారి పూర్తి జాతక ఫలాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ భవిష్యత్తు శుభమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.